హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి సిగరెట్ గురించి. ఫాదర్ ఆఫ్ సిగరెట్ గురించి చూసుకుంటే, ఫాదర్ ఆఫ్ సిగరెట్ వచ్చేసి జువాన్ నిపోసిన్ ఆండ్రోన్. ఈయన మెక్సికో చెందిన వ్యక్తి. 1847లో దీని గురించి ప్రారంభమైంది. 1850స్లో దీని గురించి ఎక్కువగా పాపులర్ అవ్వడం జరిగింది. ఈ సిగరెట్ టర్కిష్ సిగరెట్ లీవ్స్గా దీని గురించి చెప్పుకోవడం జరిగింది. తర్వాత 5000 3000 బీసీలో అగ్రికల్చర్ ప్రోడక్ట్గా దీన్ని మెక్సో అమెరికన్, సౌత్ అమెరికన్స్ వ్యక్తులు దీన్ని ఎక్కువగా దీనివల్ల కన్జప్షన్ తోటి, చాలా బర్నింగ్ తోటి, ప్లాంట్ సబ్స్టెన్స్ తోటి ఎక్కువగా కన్జప్షన్ జరుగుతుంది, ఎక్స్ప్లోరింగ్ జరుగుతుందని తెలుసుకున్నారు. దీంతో దీన్ని ప్రోడక్ట్గా చేసుకొని సేలింగ్ చేసేవారు. తర్వాత దీని గురించి చెప్పాలంటే, ఈ సిగరెట్ తాగడం వల్ల యూఎస్ఏలో 4,80,000 మంది చనిపోవడం జరిగింది. అయితే దీని గురించి ఇంకా చెప్పాలంటే, సిగరెట్ అనేది చూసుకుంటే మెక్సికోలో, సెంట్రల్ అమెరికాలో 19th సెంచరీలో స్మోకింగ్ ట్యూబ్స్ తోటి ఇది ప్రారంభమైంది. ఎక్కువగా మాయా పీపుల్స్, అజిటిక్స్ వాళ్ళు దీన్ని టొబాకోని యూజ్ చేశారు. ఇది సైకియాటిక్ డ్రగ్గా అప్పట్లో వాళ్ళ రిలీజియన్స్, వాళ్ళ యొక్క ప్రీస్టులు వీళ్ళ స్మోకింగ్ చేస్తూ ఉండే పోయట్రీ వాళ్ళు ఇంకా స్మోకింగ్ చేస్తూ ఉండేవారు. ఎక్కువగా ఇది నార్త్ అమెరికాలో, సెంట్రల్ అమెరికాలో దీని గురించి, దీని ప్లాంట్స్ గురించి, టొబాకో ప్లాంట్స్ గురించి దీని ప్రోడక్ట్ సెల్లింగ్ అనేది జరిగింది. హెల్మత్ వాన్ మోల్ట్కిన్ అనే అతను ఈ 1830స్లో ఇతను ఏం చేశారంటే, టర్కిష్ టొబాకో లాట్కియా అనే పైప్స్ తోటి స్మోకింగ్ అనేది యాసిడిక్ లీఫ్గా చెప్పబడింది. యాసిడిక్ అనే వ్యర్థాలని క్రియేట్ చేయడంలో స్మోకింగ్ క్రియేట్ చేస్తుందని తెలుసుకున్నారు. ఈ స్మోకింగ్ ఎక్కువగా పైప్స్, సిగారెలియస్ అనేవి ఎక్కువ వాడుతూ ఉంటే ఆ హిల్లింగ్ తోటి సిగరెట్ స్మోకింగ్ అనేది జరిగేది. ఎక్కువగా క్యామలిన్ సిగరెట్ అనేది స్మోకింగ్ అయింది. ఫస్ట్ కమర్షియల్ సిగరెట్ అనేది 1865లో వాషింగ్టన్ డ్యూక్ అనేది 300 ఎకరాలలో దీని నార్త్ క్యారోలినా వ్యక్తులు దీనిని ఫార్మింగ్ చేశారు. అప్పట్లో సివిల్ వార్ అప్పుడు సోల్జర్స్కి ఇదే సిగరెట్ ఇచ్చేవారు. అయితే తర్వాత దీన్ని సిగరెట్ మేకింగ్ని మిషన్ ఇన్వెంట్ చేసింది జేమ్స్ బోన్సాక్ అనే వ్యక్తి. దీనిని 1881లో సిగరెట్ మేకింగ్ మిషన్ కనుక్కున్నాడు. ఇతనే దీన్ని కనుక్కోవడం జరిగింది. తర్వాత చూసుకుంటే భారతదేశంలో ఇండియన్ టొబాకో కంపెనీ ఈ గోల్డ్ ఫ్లాగ్, చిన్న గోల్డ్ ఫ్లాగ్, ఇంకా పెద్ద గోల్డ్ ఫ్లాగ్, కింగ్స్, బ్రిస్టాల్, బ్రెక్లియా, సిల్క్ కట్, డ్యూక్, రాయల్ అని, క్లాసిక్ అని ఇవన్నీ బ్రాండ్ రిలీజ్ చేసింది. అంతేకాకుండా వాజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ కూడా ఈ బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ తోటి ఈ అండర్టేకింగ్గా తీసుకోబడింది. ఇది కూడా టొబాకో కంపెనీకి సేలింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మల్బారో సిగరెట్ కంపెనీ గురించి చెప్పాలంటే, ఫిలిప్స్ మోరిస్ అనే సిగరెట్ సీఈఓగా చెప్పబడుతున్నాడు. ఫిలిప్స్ మోరిస్ ఇంటర్నేషనల్ సిగరెట్ కంపెనీకి ఇతనే బాధ్యతలు వహిస్తాడు. ఇతను సీఈఓ. అంతేకాకుండా దీని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వచ్చేసి జాసిక్ ఓల్జాక్ అనే వ్యక్తి దీని గురించి ఎగ్జిక్యూటివ్ చైర్మన్. అంతేకాకుండా దీని ఫౌండర్ ఫిలిప్ మోర్సీ. ఇదంతా సేల్ చేసేవారు. అయితే ఇండియాలో ఎక్కువగా ఇండియన్ టొబాకో కంపెనీ అనేది టాటా కంపెనీ రన్ చేస్తూ ఉండేది. ఇండియన్ టొబాకో కంపెనీగా ఇది మొత్తం రన్ అవుతూ వచ్చింది. అంతేకాకుండా దీంట్లో చెప్పాలంటే, ఇది ఎక్కువగా అన్ని బ్రిటిష్ అమెరికన్ టొబాకోగా పిలువబడుతూ వచ్చింది అప్పట్లో. ఇది ఎక్కువగా టొబాకో సేలింగ్ చేయడంలో మన భారతదేశంలో ముఖ్య పోషణ వహిస్తుంది. మనం చూసుకుంటే సిగరెట్లలో గోల్డ్ ఫ్లాగ్, ఎడిషన్, అమెరికన్ క్లబ్, సిల్క్, క్లాసిక్, బ్లాక్, బ్రిస్టాల్ ఇవన్నీ ఉన్నాయి. మొత్తానికైతే మనకు తెలిసిన దాని ప్రకారం జేమ్స్ బోన్సాక్ అనే వ్యక్తి ఫస్ట్ సిగరెట్ మిషన్ కనుక్కున్నాడు. అంతేకాకుండా తర్వాత దీని గురించి ఒక పాంప్లెంట్ పేపర్ తయారు చేసుకొని అదొక సిలిండ్రికల్ షేప్ చేసుకొని దానిని ప్రోడక్ట్గా దాంట్లో టొబాకో నింపి, నికోటిన్ నింపి దానిని ప్రోడక్ట్ సేల్గా చేసుకొని ఇటు సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా వాళ్ళు, ఇటు మయా పీపుల్స్ వీళ్ళందరికీ ఎక్కువగా అప్పట్లో సేలింగ్ అనేది ఇది ఎక్కువ అయ్యేది. ఈ విధంగా స్మోకింగ్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్లో స్ప్రెడ్ అయ్యింది. తర్వాత దీంట్లో ఎక్కువగా టొబాకో గురించి ఈ విధంగా ఉంటే, సిగరెట్లలో ఇంకా రకరకాలైనటి పొగాకులు ఉన్నాయి. అందులో గంజాయి వీడ్, కెన్నబీస్, ఈ టొబాకో లీవ్స్, ఇంకా రకరకాల జాతులతోటి దీన్ని పెంచుతూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ మనకు తెలిసినట్టు సిగరెట్ల హిస్టరీ గురించి. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.